హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలోకి నేను వచ్చానండి. ఆదివారం రోజు వీడియో అనమాట. ఇది కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. అయితే న్యూ ఇయర్ 2025 బిఫోర్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పంతో అమ్మవారిని 2024 ఆదివారం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నానండి. యాక్చువల్లీ నాకు ఒక మొక్కు ఉండిందండి, అమ్మవారికి ఒక 5 కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి. సో ఆ కొబ్బరికాయల మొక్కు చెల్లించుకుందామని అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా కొబ్బరికాయలు కొట్టానండి. నేను మా పెద్ద బాబు ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట గుడికి. సో నేను కొట్టినా మా బాబు కొట్టినా ఒకటే కదా అని చెప్పేసి మా పెద్ద బాబుతోని ఆ మొక్కు చెల్లిస్తున్నాను అనమాట. 5 కొబ్బరికాయలు కొట్టేశాను. సో అమ్మవారిని ఆ రోజు చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గుళ్ళోకి వెళ్ళగానే ఒకలాంటి ప్రశాంతత అండి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి టెంపుల్లో. మనం ఒక 100 రందులు పెట్టుకొని పోయినా కానీ గుళ్ళోకి వెళ్ళి కూర్చోగానే మనకు మొత్తం కళ్ళ ఎదుట అసలు మన మొత్తం లోకమంతా అమ్మవారే మనతో ఉంటుందండి. నిజంగా నాకైతే ఆ ఫీలింగ్ ఇట్టే తెలిసిపోతుందండి, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ధ్వజస్తంభం అండి. మీకు విషయం తెలుసా అండి, ధ్వజస్తంభం చూస్తే పునర్జన్మ ఉండదు అంటారండి. సో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పునర్జన్మ ఉండదు. అయితే మన నగునూరులో స్పెషల్ ఏంటి అంటే ఆదివారం రోజు సుందరేశ్వర స్వామి అంటాము, అంటే శివుణ్ణి సుందరేశ్వర స్వామి అంటారనమాట. ఆదివారం రోజు స్వామివారికి అన్నంతో అలంకరణ చేస్తారండి. ఎంత అసలు బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అన్నంతో అలంకరణ, అలాగే అభిషేకం కూడా చేస్తారు. సో ఆ రోజు అయితే ఈ వీడియోస్ నాకు తర్వాత వచ్చినాయి. సో నేను వెళ్ళింది సుందరేశ్వర దర్శనం కూడా చేసుకున్నాను కదా, కాబట్టి ఈ వీడియోలు కూడా మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకున్నానండి. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ప్రసాదం వితరణ కూడా ఉంటుందండి. సో ఎవరైనా ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు అక్కడ భోజనం రెడీగా ఉంటుందండి. 11:30 to 1 లోపు ఎవరు వెళ్ళినా కానీ నిత్యాన్నదానం ఉంటుంది మనకు టెంపుల్లో. మనం హాయిగా వెళ్ళి దర్శనం చేసుకొని అన్నదానం స్వీకరించి ప్రసాదం స్వీకరించి రావచ్చండి. ఇదిగోండి సుందరేశ్వర స్వామికి ఫలపంచామృత అభిషేకం అండి. నిజంగా ఇలా చూడడం కూడా ఒక అదృష్టం అండి. స్వామివారి ఫలపంచామృత అభిషేకము చేయించడం ఒకెత్తు అయితే చూడడం ఒకెత్తు అండి. చేసిన వాళ్ళకు ఎంత పుణ్యమైతే దక్కుతుందో స్వామివారి ఫలపంచామృత అభిషేకము చూసిన వారికి కూడా అంతే దక్కుతుందండి. అంటే చూసారా, మనము చేయలేని స్తోమత ఉన్నా చూసినా కానీ స్వామివారు మనకు అనుగ్రహం ఇస్తారండి, అలా అంటారు అయ్యవార్లు. సో ఏదైనా మనకు ఒక గురువులు చెప్తే వినాలి, ఒక అయ్యవారు చెప్తే వినాలి, అమ్మ నాన్న చెప్తే వినాలి అంటారు కదండి. సో ఇదండి స్వామివారికి ఫలపంచామృత అభిషేకము. యాక్చువల్లీ జరిగింది సోమవారం, నేను సండే వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ డే వీడియోస్ స్వామివారి వస్తాయి నాకు. సో అందుకని నా దర్శనంలో భాగంగా స్వామివారిని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా శివయ్యని కూడా మీకు చూపిస్తున్నానండి. సుందరేశ్వరుడు అనే పేరు నాకు బాగా నచ్చిందండి. ఎంత సుందరంగా ఉంటాడు కదా మన శివుడు, భలే పెట్టారండి సుందరేశ్వరుడు అని. నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఇదిగోండి స్వామివారి హారతి.
సన్నిధానంలో కొలువుదీరిన కుమారస్వామి అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. స్వామివారు ఆ స్వామివారిని కూడా మీకు దర్శనం చేపిద్దామన్న ఉద్దేశంతో ఇదిగోండి వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. అలాగే మనకు అక్కడ లక్ష్మీ గణపతి స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తారండి. లక్ష్మిని ఎడమ వైపు కూర్చోబెట్టుకొని వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు మనకు. సో అక్కడ వినాయకుడి దర్శనం కూడా చేసుకోవచ్చండి. మీరు ఎవరైనా వెళ్ళామంటే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే వచ్చేసింది మా అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో. నిజంగా అమ్మవారిని వర్ణించడానికి పదాలు సరిపోవండి, అంత బాగుంటారు నగునూరు దుర్గా భవాని అమ్మవారు. నిజం చెప్తున్నానండి, టెంపుల్లోకి వెళ్ళినాక అలా లోపలికి వెళ్ళి కూర్చొని అమ్మవారిని అలా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే కళ్ళెంబటి నీళ్ళు వచ్చేసినాయండి. ఇదిగోండి నేను వెళ్ళిన రోజు అలంకరణ అనమాట. ఇది ఆ పిక్ అనమాట. అన్నంతో ఇలా పెట్టేసి సైడ్స్కి బనానాస్తో అలంకరించుతారు. నిజంగా అలంకరణే డిఫరెంట్ ఉంటుందండి, భలే అనిపిస్తుందండి. నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానం అయితే అక్కడికి వెళ్తే మనకు మన లోకంలో ఉండమండి, ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క ప్రాబ్లం కూడా ముందుకు రాదండి. మొత్తం అమ్మవారి సన్నిధానంలో ఉంటే మొత్తం అమ్మవారి నిక్షిప్తమై కనిపిస్తుందండి మనకైతే. ఇదిగోండి ఇది న్యూ ఇయర్ రోజు అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేశారు చూసారా. వెనక మొత్తం గ్రీన్ లా పెట్టేసి దాంట్లో చామంతి పూలు పెట్టేసి అమ్మవారి అలంకరణ, అమ్మవారి ముఖ వర్చస్సు చూస్తూ ఉంటే తనివి తీరదండి. మా అమ్మవారిని సంవత్సరం ఎండింగ్ అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే గత సంవత్సరం అంటే 2024 అమ్మవారు ఎలా అయితే నాతోనే ఉండి నన్ను ముందుకు నడిపించారో అదే ధైర్యంతో నన్ను ఈ 2025 కూడా అమ్మవారు దగ్గరుండి నన్ను నా చెయ్యి వదిలిపెట్టకుండా అమ్మవారు నన్ను చూసుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా, జై భవానీ, జై దుర్గా.